మన దగ్గర ఉన్న బంగారం, వెండి ఆభరణాలు, విలువైన డాక్యుమెంట్స్ భద్రంగా ఉండాలని చాలామంది బ్యాంక్ లాకర్లను ఆశ్రయిస్తుంటారు. అయితే మీ లాకర్ నిజంగా ఎంత భద్రం? ఒకవేళ బ్యాంకులో దొంగతనం జరిగినా లేదా మరి ఏదైనా ప్రమాదం వల్ల మీ వస్తువులు పోయినా బ్యాంకులు ఎంతవరకు బాధ్యత వహిస్తాయి? ఆర్బీఐ నిబంధనలు ఏం చెప్తున్నాయి? లాకర్ ఛార్జీల లెక్కలేంటి? వీటన్నిటిపై సాక్షి ప్రాఫిట్ ప్లస్ అందిస్తున్న ప్రత్యేక కథనం చూద్దాం. సాధారణంగా ఇంట్లో సేఫ్ కాదని చాలా మంది తమ విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో దాచుకుంటారు. కానీ అక్కడ కూడా 100% రక్షణ ఉంటుందని చెప్పలేం. గతంలో పశ్చిమ బెంగాల్లోని బాగ్డోగ్రా సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జరిగిన చోరీ ఉదంతమే దీనికి నిదర్శనం. అప్పట్లో వినియోగదారుల కమిషన్ ఇచ్చిన తీర్పు ప్రకారం లాకర్ భద్రత విషయంలో బ్యాంకులదే పూర్తి బాధ్యత అని స్పష్టమైంది. అసలు ఈ లాకర్ ఛార్జీలు ఎలా ఉంటాయో తెలుసా? మీరు ఉండే ప్రాంతం, బ్యాంకు రకం, లాకర్ సైజును బట్టి ఈ అద్దె మారుతూ ఉంటుంది. సాధారణంగా చిన్న లాకర్లకు ఏడాదికి 1000 నుంచి 3000 రూపాయల వరకు, పెద్ద లాకర్లకు 6000 నుంచి 12000 రూపాయల వరకు ఛార్జీలు వసూలు చేస్తారు. లాకర్ కేటాయించే సమయంలో బ్యాంకులు కొంత మొత్తాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కూడా అడుగుతుంటాయి. ఒకవేళ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగినా, భవనం కూలిపోయినా లేదా బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల దొంగతనం జరిగినా ఆర్బీఐ కొత్త నిబంధనల ప్రకారం బ్యాంకులు పరిహారం చెల్లించాలి. మీరు చెల్లించే వార్షిక అద్దెకు 100 రెట్ల వరకు బ్యాంకులు బాధ్యత వహిస్తాయి. అంటే మీ లాకర్ అద్దె 2000 అయితే గరిష్టంగా 2 లక్షల రూపాయల వరకు పరిహారం పొందే అవకాశం ఉంటుంది. అయితే భూకంపాలు, వరదలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే బ్యాంకులు బాధ్యత వహించవు. అందుకే లాకర్లో ఉన్న అత్యంత విలువైన వస్తువులకు విడిగా ఇన్సూరెన్స్ చేయించుకోవటం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే ఏళ్ల తరబడి లాకర్ ఆపరేట్ చేయకుండా వదిలేస్తే బ్యాంకులు నోటీస్ ఇచ్చి లాకర్ను బద్దలు కొట్టే అధికారం కూడా ఉంటుందని గుర్తుంచుకోవాలి. సాధారణంగా బ్యాంకులు లాకర్లలోని వస్తువులకు నేరుగా బీమా కల్పించవు. వినియోగదారులు తమ విలువైన వస్తువుల కోసం విడిగా లాకర్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవటం ఉత్తమం. ఇదే దొంగతనం, ప్రకృతి వైపరీత్యాల నుండి పూర్తి రక్షణనిస్తుంది. లాకర్ను ఏడాదికి కనీసం ఒక్కసారైనా ఆపరేట్ చేయాలి. ఎక్కువ కాలం అంటే దాదాపు 7 సంవత్సరాలు లాకర్ తీయకుండా వదిలేస్తే బ్యాంకుకు దాన్ని బ్రేక్ చేసే హక్కు ఉంటుంది.